ద్రవిడ పుస్తకానికి ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు ఒకవైపు యాక్టివిజంని, రెండో వైపు యాక్షన్ని కావడకుండలాగా సవ్యసాచిలాగా మోస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ గారికి ముఖ్యంగా స్వాగతం. సందర్భం కాకపోయినా ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకపోతే చాలా అసంతృప్తిగా ఉంటుంది. సార్, మిమ్మల్ని చూస్తే, మీ యాక్టివిజాన్ని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. మేమంతా కూడా మీ బాటలో నడవాలని కుతూహలపడుతున్నాం. చక్రపాణి గారు రావాల్సి ఉంది, వస్తున్నారేమో బహుశా. ముఖ్యంగా ఈ పుస్తక సంపాదకులు మల్లీశ్వరి, మా ప్రరవే మూల స్తంభాలు కాత్యాయని ఇద్దరు, కంకపద ద్వారా ఆదివాసీ జీవితాన్ని అద్దం బట్టి చూపించిన కళ్యాణి కుంజ గారు, ఈరోజు ఆ పుస్తకం ఏం చెప్పిందో విశ్లేషించేటువంటి సుష్మా గారు, మిగిలిన సాహితీ మిత్రులు, సామాజిక మిత్రులు, ఉద్యమ మిత్రులు అందరికీ కూడా సాయం సంధ్యా అభినందనలు. ఈరోజు నాకు ద్వాపర యుగంలో చిన్న పాదం గుర్తుకొస్తుంది, కృష్ణుడు చెప్పిన పాదం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పింది. మీరు అందరు పరేషాన్ కాకండి. కృష్ణుడు ధర్మ సంస్థాపన కొరకు నేను పుడుతున్నా అని చెప్పిండు. త్రేతాయుగంలోనేమో రాముడు ఆ పని చేసేసిండు. ఎక్కడైతే ద్రవిడులు నివసిస్తున్నారో ఆ ద్రవిడ ప్రాంతాలని ఆక్రమించడానికి యజ్ఞాలు, లేకపోతే దుష్టులను, దుర్మార్గులను సంహరించే క్రమంలో ఎంతోమందిని సంహరించింది చూసినాం. ఈ ధర్మ సంస్థాపన అనేది ఏ రకమైన ధర్మ సంస్థాపన, ఎట్లాంటిది? సంభవామి యుగే యుగే అన్నప్పుడు ఇప్పుడు మన ప్రధాని గారు కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు. నేను అసలు ఆ భగవత్ అంశకు సంబంధించిన వాడినే, నేను ఆ ధర్మాన్ని ప్రతిపాదించడానికే పుట్టిన అనే విషయాన్ని చెప్తున్నారు. ఆయన ఏ ధర్మాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నారు, ఏ ధర్మాన్ని కాపాడుతున్నారు అనే విషయం మనందరికీ చాలా స్పష్టంగా కనపడుతూనే ఉన్నది. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి భౌగోళికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా చాలా తేడాలున్నాయి. అన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పేది ఒకే భాష, ఒకే జాతి, ఒకే మతం అనే పద్ధతి లోపట దాన్ని ప్రచారం చేస్తూ ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ జనాన్ని నిర్వీర్యం చేయడానికి, వీళ్ళని మోసం చేయడానికి, వీళ్ళని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం మనకు తెలిసినటువంటిదే. ఆయన ఒకవైపు తను ధర్మాన్ని స్థాపిస్తున్న, ధర్మ ప్రకారంగా నడుచుకుంటున్న, మతాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్న అనుకున్న క్రమంలో ఆయన కాపాడేటువంటి మతము మనుధర్మం. అట్లాగే తాను అనుకున్నటువంటి నిరంకుశత్వంతో పెట్టుబడిదారులను బాగా కాపాడటం కొరకు ఆయన అసలు మొట్టమొదటిసారి ప్రధాని అయినప్పటి నుంచే మనకు తెలుసు ఆయన ఎట్లా పెట్టుబడిదారులను దేశాల నుంచి పారదోలిండో, దేశంలో ఆయనను అరెస్ట్ చేయకుండా ఎట్లా రక్షించిండో అనేది తెలుసు. తాను అనుకున్నటువంటి ధర్మాన్ని కాపాడటం కొరకు ఆయన ఎంతసేపు ప్రశ్నించే వాళ్లను ఒక ఉగ్రవాదులుగా సృష్టించడం అనేటువంటిది జరుగుతున్నది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి ప్రరవే విషయానికి వస్తే, ప్రరవే ఒక 15 ఏళ్ళుగా మనలో మనంగా ప్రారంభమైంది. ఇది ఆయా కాలాల్లో వచ్చినటువంటి సమస్యలను, సందర్భాలను, ఆలోచనలను పురస్కరించుకొని వాటి మీద విషయాలను చర్చిస్తూ
రచనలు చేస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఆ తర్వాత క్షేత్ర పర్యటనలు చేస్తూ ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. సుమారు 25 పుస్తకాలు ప్రచురించింది. ఆ 25 పుస్తకాల్లో ప్రరవే వాళ్ళు ప్రచురించినవి కూడా ఉన్నవి, వేరే వాళ్ళతో కలిసి ప్రచురించినటువంటివి ఉన్నాయి. ప్రరవే ఆ పద్ధతిలో ఈ తెలుగు ప్రాంతాలన్నిట్లో రాయలసీమ, కోస్తా ఆంధ్ర, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల వాళ్ళను ఏకీకృతం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను బాగా అధ్యయనం చేస్తూ అవసరమైనప్పుడు ఆయా ప్రాంతాల్లో సమావేశాలను ఏర్పాటు చేస్తూ తర్వాత వాటి మీద పుస్తకాలను కూడా తీసుకొస్తున్నారు. కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆ కరోనా కాలం నుండి ఈ ఆన్లైన్ మీటింగ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నది. ఆ ఆన్లైన్ మీటింగ్ల ద్వారా అంబేద్కర్ మీద, ఆదివాసీల మీద అట్లా రకరకాలైనటువంటి సమస్యలను తీసుకొని నిరంతరంగా ఒక సిరీస్ని, అంటే మీటింగ్ల సిరీస్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ మీద కూడా చేసినటువంటి మీటింగ్ల ఆధారంగా చేసుకొని ఆ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఒక పెయిడ్ ఒక గ్రూప్ ఏదైతే ఉన్నదో మామూలుగా రాజ్యాన్ని ప్రశ్నించకుండా అదంతా కూడా వీళ్ళంతా దుర్మార్గులు అని చెప్పి ట్రోల్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. అది ఎవరు ప్రవేశపెట్టిండ్రు అంటే రాజ్యమే ప్రవేశపెట్టింది. ఆ సందర్భం లోపల ఈ ట్రోలింగ్ మీకు సంబంధించినటువంటి విషయాల్ని పురస్కరించుకొని ఆ ట్రోలింగ్ అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళ పుస్తకాల్ని కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మనకు అవసరమైనటువంటి సందర్భం ఇది. ఇప్పుడు తప్పకుండా దక్షిణాది ప్రాంతాలను, అంటే నియోజకవర్గాల్ని కూడా మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చిండు ప్రధాని. ఆ నియోజకవర్గాల్ని అట్లా మళ్ళీ పెట్టడం అనే ద్వారా దక్షిణాదిని వెనక్కి నెట్టాలనేటువంటి ఆలోచన మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇట్లా మనం చాలా విషయాల్ని పరిశీలించినట్టయితే నిజంగా ఇప్పుడు ఇది చాలా సమయోచితమైన, సందర్భోచితమైన పుస్తకం. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్నాం. దాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు.